హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో బాలామృతంతో కేక్ చేస్తున్నాను. ఈ ప్యాకెట్ మా ఫ్రెండ్ ఇచ్చి చాలా రోజులైంది. దీంతో ఏం చేద్దామా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కేక్ రెసిపీలు చాలా వచ్చాయి. సరే ఒకసారి చేసి చూద్దామనేసి కేక్ చేసా. చాలా బాగా వచ్చింది టేస్ట్. ప్రాసెస్ ఏంటో చేసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి ఆయిల్ కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని మైదా పిండి చల్లించుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బాలామృతం పిండిని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ చక్కెర వేసుకోవాలి. 2 కప్పుల పిండికి 1/2 కప్ సరిపోతుంది. ఎందుకంటే బాలామృతంలో కొద్దిగా చక్కెర ఉంటుంది కాబట్టి సగం కప్ సరిపోతుంది. 2 ఇలాచీలు కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పిండిలో 2 స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, సగం స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గోధుమ పిండి ఎందుకు వేస్తున్నామంటే కేక్ అనేది విరిగిపోకుండా రావడానికి కొద్దిగా ఒక 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. మీకు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 కప్ పెరుగు, 1/2 కప్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఒక 3 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటేనే మనకి బ్యాటర్కి ఎంత సరిపోతుంది అనేది తెలుస్తుంది. ఒకేసారి వేసుకున్నాం అనుకోండి పల్చగా అవ్వచ్చు. అందుకే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలి పిండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, అందులో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. తర్వాత బ్యాటర్ పైన టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ నేనే చేశాను. మీకు రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లో ఈ కేక్ టిన్ని పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద, 25 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇలా 1/2 అవర్ కుక్ చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత చాకుతో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాకుకి మన కేక్ అంటింది అంటే కుక్ అవ్వనట్టు, అంటకపోతే కుక్ అయినట్టు. చూసారు కదా, మన కేక్ చాక్కి అంటుకోలేదు అంటే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టిన్ని బయటికి తీసి చల్లారిన తర్వాత చాకుతో ఇలా ఒకసారి కదిలించుకోవాలి. తర్వాత కేక్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, సింపుల్గా బాలామృతం కేక్ ఎలా చేయాలో. ఇలా చేస్తే బాలామృతం అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం పిల్లలకి ఏం వండి పెట్టాలనుకున్నా సమ్మర్లోనేనండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే దొరుకుతారు మనకి. బాగా కడుపు నిండా వండి పెట్టచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.